హైదరాబాద్ మాధాపూర్ గుట్టల బేగంపేటలోని సున్నం చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా హైడ్రా అభివృద్ధి పనులు చేపట్టింది. ఆక్రమణలతో 14.20 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును ఆక్రమణలు తొలగించి 30.5 ఎకరాలకు విస్తరించినట్లు హైడ్రా తెలిపింది. ఈ ప్రక్రియలో ఎలాంటి నివాస నిర్మాణాలను తొలగించలేదని స్పష్టం చేసింది. 3 మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు మురుగునీటి దందాకు చెక్ పెట్టినట్లు తెలిపింది. చెరువు చుట్టూ విశాలమైన పాత్వే, రాతి కుర్చీలు, గజబోలు, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేస్తోంది. ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లతో పర్యావరణ హితంగా పరిసరాలను తీర్చిదిద్దుతోంది. బతుకమ్మ కోసం బేబీ పాండ్, బోటింగ్ సదుపాయం, సోలార్ లైట్లు, ఫెన్సింగ్ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ఆలయ కమిటీ సూచనలతో హైడ్రా అభివృద్ధి చేస్తోంది. గోపురం, ఆలయానికి వెళ్లే మార్గం, ప్రదక్షిణ పాత్వే, పాలరాతి గజబోతో పాటు వాటర్ ఫౌంటైన్, ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆలయాన్ని తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారమని, అభివృద్ధి పనులకు ఆలయ కమిటీ ప్రతినిధులు సహకరిస్తున్నారని హైడ్రా పేర్కొంది. సున్నం చెరువు పనులు మరికొన్ని రోజుల్లో పూర్తి కానుండగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెల్లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.